భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చాలా చాలా బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. నేను మొన్ననే చెప్పా, పార్లమెంటు సభ్యుల చేత రాజీనామాలు చేయించే పని కేంద్ర నాయకత్వం చూసుకుంటోంది. అందులో భాగంగా 50-50 యాజ్ ఫర్ నామ్స్ అయితే కనుక ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు తెలుగుదేశానికి ఉన్నాయి కాబట్టి వాళ్ళకే వెళ్తాయి. కానీ రాజీనామాలు చేపిస్తోంది బీజేపీ. ఒకవేళ కనుక వదిలేస్తే కనుక ఎవరు రాజీనామాలు చేయరు, వీళ్ళకి దక్కవు. కాబట్టి బీజేపీ నాయకత్వం వీళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నట్టు అనుకోవాలా, లేకపోతే వీళ్ళ దగ్గర ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి బీజేపీకి వెళ్తున్నాయి అనేది అనుకోవాలా, ఎలాగైనా సరే ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. ఇందులో భాగంగా 2 ఎంపీ సీట్లు రాజ్యసభ వైసీపీ వాళ్ళ చేత రాజీనామా చేయించి మోపిదేవిది సానా సతీష్కి ఇచ్చారు. అదే సందర్భంలో బేదమస్తాన్ రావుని తెలుగుదేశంలోకి తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొకటి వచ్చేటప్పటికి కృష్ణయ్య రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలో చేరి బీజేపీ ఎంపీ అయ్యారు. మన విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. అది బీజేపీకి అన్నది నేను ముందు నుంచి ప్రస్తావిస్తూ వచ్చాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరిని ఇస్తారు, అన్నామలై, స్మృతి ఇరానీ, ఈ పేర్లన్నీ వినిపించినాయి. అదే సందర్భంలో మందకృష్ణ మాదిగని తీసుకెళ్ళి ఆయనకి ఇప్పించేందుకు ప్రయత్నం చంద్రబాబు చేశారు. ఆ రోజున కూడా చెప్పాను, ఇక్కడ 2 తెలివైనటువంటి ఎత్తుగడ, వస్తే కనుక బాబు గారు ఇప్పించినట్టు, రాకపోతే బీజేపీ ఎగ్గొట్టినట్టు అన్నటువంటి రూట్లో తీసుకెళ్తారు. ఇందులో మాదిగ సామాజిక వర్గం బీజేపీకి అండగా వెళ్తున్న సందర్భంలో ఒక చిన్న గేమ్ వేశారు అన్నటువంటిది. అదే సందర్భంలో బీజేపీ ఏం చేస్తుంది, సొంత నాయకత్వానికి ఇచ్చుకుంటుందా లేదా? ఇంకోటి, తెలంగాణకే ఇచ్చింది. క్రిందసారి వచ్చిన సీట్ తెలంగాణకు పోయింది. ఇక్కడ రాజ్యసభ ఎవరూ లేరు బీజేపీకి ఆంధ్రాలో. ఇదివరకైతే అప్పుడు తెలుగుదేశం నుంచి 4 బీజేపీలోకి వెళ్ళినటువంటి సందర్భంలో 3 ఉన్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, ఒకళ్ళు గరికపాటి తెలంగాణ నుంచి. ఇప్పుడు ఇక్కడ రాజ్యసభకి భారతీయ జనతా పార్టీకి ఒక ప్రాతినిధ్యం లభించబోతుంది. ఇదివరకు బీజేపీ అధినాయకత్వం జీవీఎల్ నరసింహారావుని అట్నుంచి నార్త్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఇప్పించింది, ఆంధ్రప్రదేశ్ ఆయన్ని తీసుకొచ్చి. ఇప్పుడు ఎవరికి లేని పరిస్థితి అయింది. ఇప్పుడు పాకా వెంకట సత్యనారాయణ ఎవరైతే భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ సంఘం నాయకుడు, అలాగే మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆయన, ఫ్రమ్ ద బిగినింగ్ సైద్ధాంతిక అంశాల మీద కీలకమైనటువంటి వ్యక్తికి ఇచ్చింది. సోమవీర్రాజుకి మొన్న ఇవ్వడం కానీ ఎమ్మెల్సీగా సైద్ధాంతికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తూ వస్తుంది. తద్వారా ఒక కీలకమైనటువంటి మంచి అడుగు వేసిందని చెప్పాలి.